ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక విద్యార్థి మార్కులు 63కి బదులు 83గా నమోదు చేశారు. దాని వలన క్లాసు సగటు మార్కులు హాఫ్ 1/2 ఎక్కువ అయితే క్లాసులో విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, విద్యార్థుల సంఖ్య నేను ఎక్స్ అనుకుంటే నేను తప్పుగా రాయడం వల్ల అర మార్కు సగటు పెరిగింది. అంటే విద్యార్థుల సంఖ్య ఇంటూ పెరిగిన సగటు ఈజ్ఈక్వల్ ఎంత? x/2. చూడండి ఇక్కడ x/2 అంటే ఏంటి? పెరిగినటువంటి సగటు అంటే ఎంత? ఎందుకు పెరిగిందయ్యా అంటే ఇదిగోండి 83 మైనస్ 63 ఎంత ఎక్కువ రాశాడు చూడండి. x/2 ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి 20 మార్క్స్ ఎక్కువ రాయడం వల్ల అర మార్కు సగటు పెరిగింది. కాబట్టి దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు చూడండి 20 ఇంటూ 2, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ 40. x అంటే ఏంటి? విద్యార్థుల సంఖ్య. విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 40. LCM అండ్ HCF ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఇక్కడ ఒకసారి. ఫైండ్ ద LCM ఆఫ్ 2/3, 3/5, 4/7, 9/13. LCM ఫార్ములా ఏంటంటే LCM ఆఫ్ నామినేటర్లో ఉన్న నెంబర్లు 2, 3, 4, 9. HCF ఆఫ్ డినామినేటర్లో ఉన్న నెంబర్లు. ఇది మనకి ఫార్ములా. కాబట్టి దీనికి LCM కనుక్కోవాలి. 2, 3, 4, 9కి LCM కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది? 36. ఓకే, ఇక్కడ మనం 36 డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటికీ కూడాను HCF కనుక్కోవాలి. చూడండి 3, 5, 7, 30కి HCF అంటే ఫస్ట్ టేబుల్ 1 టేబుల్ మాత్రమే పోతుంది. HCF ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఏంటి మనకు కావాల్సిన? LCM ఈజ్ ఈక్వల్ టు 36/1 అంటే 36. గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. 100 గ్రాముల బంగారము ధర 4,75,000 రూపాయలైనా 45 గ్రాముల బంగారము ధర ఎంత అన్నాడు. చూడండి అంటే ఏంటి? 100 గ్రాముల బంగారము ధర 4,75,000 అయితే 45 గ్రాముల బంగారము ధర ఎంత అన్నాడు. అప్పుడు చూడండి ఇక్కడ 45 ఇంటూ 4,75,000 డివైడెడ్ బై 100. అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఏమవుద్దంటే చూడండి 45 ఇంటూ 4,750. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటే 2,13,750 రూపీస్ అనమాట. అంటే 45 గ్రాముల బంగారం ధర 2,13,750 రూపాయలు. ఓకే, ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి 64,000 నెల జీతము గల ఒక ఉద్యోగి తన కుటుంబ అవసరాలకు కేటాయించిన బడ్జెట్ ఈ క్రింది పై చిత్రములో ఇవ్వబడినది. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 100%. ఏమని అడిగాడు ఇక్కడ చూడండి. హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ ద ఫ్యామిలీ అలాటెడ్ ఫర్ సెల్ బిల్స్. సెల్ బిల్ కొరకు అతను బడ్జెట్లో ఎంత కేటాయించాడు? 100% ఈజ్ ఈక్వల్ 64,000 అయితే సెల్ బిల్ కొరకు 6%. సెల్ బిల్ కొరకు 6% అయితే ఎంత అన్నాడు. కాబట్టి చూడండి 6 ఇంటూ 64,000 డివైడెడ్ బై 100. ఓకే, ఈ 100 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకుంటే 6 ఇంటూ 640 ఈజ్ ఈక్వల్ 3,840 రూపీస్. అతను బడ్జెట్లో కేటాయించింది సెల్ బిల్ కొరకు 3,840 రూపీస్. అండ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ది వాల్యూ ఆఫ్ 0.000441. చూడండి ఇలా తీసుకొని పాయింట్కి ఇటు సైడ్న 2 సెట్ చేయండి. 2 ఇటు సైడ్న ఇటు పక్కన చేసుకునేది 1 మిగిలింది. కాబట్టి 0 సార్ 0. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ తర్వాత నెంబర్లు దింపుకునే ముందు ఈ పాయింట్ ఇక్కడ చేర్చండి. 2 zeros దింపుకున్నాను, ఇక్కడ డబల్ చేస్తే 0 వచ్చింది. మళ్ళీ 0 సార్ 0. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడ 2 నెంబర్స్ దింపుకోవాలి. 4 ఇక్కడ చేస్తే 0 వచ్చింది. ఓకే, 0 అంటే ఇక్కడ 2 ఉంది కదా, 4 2 2s are 4 సరిపోతుంది కదా. కాబట్టి 2 2s are 4. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 0 అయిపోయింది. తర్వాత ఉన్నటువంటి 2 నెంబర్లు దింపండి. 2ని డబల్ చేస్తే 4 అవుద్ది. 4 పక్కన 1 తీసుకుంటే 41 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ 41. 1s are 41. సో ఇక్కడ మనకి 0 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 0.021. 0.021.